దూరపు కొండలు నునుపు, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు. ఈ 2 సామెతలు కరెక్ట్‌గా పనికొస్తాయి అమెరికా, ఇజ్రాయెల్ విషయంలో. మనకేంటంటే, భవిష్యత్తును గురించిన ఆలోచన ఉండదు. ఎవడో గొట్టంగాడు చెప్పేటటువంటి రూట్‌లో మనం వెళ్ళిపోతుంటాం. ఆహ్, ఏది గుడ్డెదు చేలో పడ్డట్టు ఆలోచన. వాడేదో చెప్పాడు అదే రూట్‌లో ఆలోచన బిగించేస్తాం. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధోన్మాద దేశాలు. ఎవడికి చెప్పేది? కమ్యూనిస్టులు, ముస్లిం దేశాలు. వాళ్ళే లేకపోతే గనక ఇప్పుడు ఆ మధ్యన గుర్తుందా? గల్ఫ్ దేశాలు ఏం చేసినాయి? ఆయిల్ నిల్వలకు సంబంధించి తవ్వడానికి ఖర్చు ఎక్కువైపోతుంది. కాబట్టి ధరలు పెంచుతున్నామని చెప్పినాయి. ఏ యుద్ధ వాతావరణం లేనప్పుడు. ఆ తర్వాత అమెరికా ఎప్పుడైతే ఇరాన్ మీద యుద్ధం ప్రారంభించిందో, అంటే ఇరాన్‌ని పరోక్షంగా దెబ్బతీయడం ప్రారంభించిందో, లేదా రష్యాని దెబ్బతీయడం ప్రారంభించిందో, అప్పుడు ఒక్కసారిగా ఎంత పడిపోయింది? $120 దాకా వెళ్ళినటువంటి ఆయిల్ $60కి పడిపోయింది. మరి ఇప్పుడు ఎట్లా సాధ్యమైంది? అంటే అమెరికా తన ప్రయోజనాల కోసమే చేసింది. వేరే దేశపు ఆస్తులు దోచుకోవడం, లేదా వేరే దేశాల మీద ఒత్తిడి